హలో ఎవ్రీవన్. జీరో గ్రూప్ ఎలిమెంట్స్లో ఇది రెండవ సెకండ్ లెక్చర్. లాస్ట్ వీడియోలో మనము జీనాన్ హ్యాలైడ్స్ అలాగే జీనాన్ ఆక్సైడ్స్ యొక్క నిర్మాణాలు, బంధ స్వభావము, అలాగే వాటి రసాయన చర్యలు లేదా చర్యశీలత అనేది చూడడం జరిగింది. ఇప్పుడు జీనాన్ ఆక్సిఫ్లోరైడ్ల యొక్క నిర్మాణాలు, బంధము, అలాగే వాటి యొక్క చర్యాత్మకత అనేది చూద్దాము. వాటితో పాటుగా క్లాథరేట్ కాంపౌండ్స్, కేజ్ కాంపౌండ్స్, క్లాథరేట్ సమ్మేళనాలు, పంజరం వంటి సమ్మేళనాలు అవేంటి, వాటి రకాలు తెలుసుకుందాం. వాటితో పాటుగా హీలియం యొక్క అబ్నార్మల్ బిహేవియర్, అనామలస్ బిహేవియర్కి కారణం ఏంటి, ఏ విధంగా ప్రవర్తించడం వల్ల అది అనామలస్ బిహేవియర్ అంటున్నాము హీలియం యొక్క ప్రవర్తనని. సో అది తెలుసుకుందాం. సో ముందుగా ఫస్ట్ జీనాన్ యొక్క ఆక్సిఫ్లోరైడ్స్ యొక్క నిర్మాణాలు, వాటి సంబంధించిన చర్యాత్మకత అనేది చూద్దాం. ఫస్ట్ జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్. జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ XeOF4 దీని ఫార్ములా జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్. సో దీని తయారీ విధానం, ప్రిపరేషన్ మెథడ్, దీన్ని మనము XeF6 జీనాన్ హెగ్జాఫ్లోరైడ్ నుండి దీని జల విశ్లేషణం ద్వారా మనము తయారు చేయవచ్చు. జల విశ్లేషణం జరిపినప్పుడు వెన్ హైడ్రోలైజ్డ్ ఇది XeOF4 జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ అనేది వస్తుంది ప్లస్ 2HF. సో ఇది రియాక్షన్. అలాగే ఇంకొక మెథడ్లో అంటే కంప్లీట్గా సంపూర్తిగా జల విశ్లేషణం చేస్తే జీనాన్ ట్రైఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది ఈ చర్యలో. కానీ జీనాన్ హెగ్జాఫ్లోరైడ్ని పాక్షికంగా జల విశ్లేషణం చేసినప్పుడు మాత్రమే మనకు జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ అనేది లభిస్తుంది. వీ గెట్ ది జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ అపాన్ పార్షియల్ హైడ్రాలిసిస్ ఆఫ్ ది జీనాన్ హెగ్జాఫ్లోరైడ్. ఓకే, సో హియర్ ఇంకొక పద్ధతి XeF6 ప్లస్ సిలికా SiO2 చర్య జరిగినప్పుడు ఆన్ రియాక్షన్ ఇప్పుడు కూడా మనకు జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ అనేది లభిస్తుంది ప్లస్ SiF4. సో దీస్ ఆర్ ది ప్రిపరేషన్ మెథడ్స్. ఇవి తయారీ విధానాలు. తర్వాత నిర్మాణం గురించి చూసినప్పుడు నిన్న మొత్తం కూడా అంటే లాస్ట్ వీడియోలో మనం చూసినప్పుడు జీనాన్ యొక్క బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసం, ఔటర్ ఆర్బిటల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5s to 5p6. అయితే 5d ఆర్బిటాల్ కూడా ఉంటుంది కానీ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో 5d 0 ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు ఈ విధంగా అమరి ఉంటాయి. ఎస్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. పి కూడా పూర్తిగా నిండి ఉంటుంది, 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ డి ఆర్బిటాలు ఖాళీగా ఉంటుంది, 5d ఆర్బిటాలు. తర్వాత ఉద్రిక్త స్థితిలో ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్ 3 ఎలక్ట్రాన్లు పి ఆర్బిటాల్ నుండి డి ఆర్బిటాల్లోకి వెళ్తాయి. సో దానివలన మనకు ఇలా వస్తుంది ఇక్కడ ఎలక్ట్రాన్ విన్యాసం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 3 ఎలక్ట్రాన్లు వెళ్తున్నాయి పి ఆర్బిటాల్ నుండి డి ఆర్బిటాల్కి. కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 అంటే 3 ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్ళాయి కాబట్టి అక్కడ 1 2 3. సో ఇక్కడ మొత్తంగా 6 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేవి ఏర్పడ్డాయి, లోన్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఒక ఎస్ ఆర్బిటాల్, 3 పి ఆర్బిటాళ్ళు అలాగే 2 డి ఆర్బిటాళ్ళు సంకరీకరణంలో పాల్గొంటాయి. ఏ సంకరీకరణము? sp3d2. So 1 s orbital, 3 p orbitals and 2 d orbitals in hybridization forming 6 hybrid orbitals. Totally 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడతాయి 6. అయితే ఇక్కడ చూడండి ఈ 6 ఆర్బిటాల్లో ఒక ఆర్బిటాల్లోనేమో ఒక sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్లోనేమో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒంటరి జంట ఉంటుంది. మిగిలిన ఇక్కడ 5 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. In these 5 remaining there are lone electrons, not paired, they are unpaired electrons. And see, this is an unhybridized orbital. ఇది సంకరీకరణం చెందినటువంటి ఆర్బిటాలు. ఇందులో కూడా ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంది. ఇది పై బంధం ఏర్పాటులో ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ ఉంటుంది కదా, మనం జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ నిర్మాణం గురించి చూస్తున్నాము. వీఆర్ టాకింగ్ అబౌట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్. సో this electron in the unhybridized orbital, it helps in the formation of a pi bond with that oxygen.
ఆక్సిజన్తో పైబంధం యొక్క ఏర్పాటులో ఈ సంకరీకరణం చెందినటువంటి ఆర్బిటాల్లోని ఎలక్ట్రాన్ అనేది ఉపయోగపడుతుంది. సో here the formation after the bond formation, if you see, it will be like this. The structure ఈ విధంగా, నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. ఆక్టాహెడ్రల్ టైప్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే సంకరీకరణం ఏంటి, sp3d2, కాబట్టి ద అరేంజ్మెంట్ విల్ బీ ఇన్ ది ఆక్టాహెడ్రల్ మేనర్. బట్ ఎట్ వన్ కార్నర్, ఒక వైపు ఆక్టాహెడ్రన్లో ఒక వైపు ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్, దిస్ విల్ బీ ది స్ట్రక్చర్. ఈ విధంగా ఉంటుందన్నట్టు నిర్మాణం. అయితే ఇక్కడ ఆక్టాహెడ్రన్లో ఒక కార్నర్ అనేది ఎలక్ట్రాన్ జంటతో ఆక్రమించి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీని నిర్మాణం ఎలా వస్తుందంటే, ఆక్టాహెడ్రల్ బదులుగా ఇది స్క్వేర్ పిరమిడల్ నిర్మాణం వస్తుంది. Instead of octahedral, as one octahedron is one corner of the octahedron is occupied by the lone pair of electrons, the structure becomes square pyramidal. నిర్మాణము స్క్వేర్ పిరమిడల్గా అవుతుంది. ఓకే, సో ఇది జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ యొక్క నిర్మాణం. దెన్ ఇక్కడ దీని చర్యలు ఏంటి చూద్దాం. జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్, xenon oxytetrafluoride, ఇట్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్తో చర్యను అందించినప్పుడు ఇది జీనాన్ని విడుదల చేస్తుంది. జీనాన్ వాయువును, జీనాన్ ఈజ్ రిలీజ్డ్. జీనాన్ ప్లస్ H2O ప్లస్ 4HF. ఓకే, ఇది చర్య, అంటే జీనాన్ విడుదల అవుతుంది. దెన్ హైడ్రాలసిస్, జల విశ్లేషణంతో ఏమొస్తుంది, XeOF4 ప్లస్ H2O, XeO2F2 డయాక్సీ డైఫ్లోరైడ్, జీనాన్ డయాక్సీ డైఫ్లోరైడ్ అనేది ఏర్పడుతుంది, ప్లస్ 2HF. సో హైడ్రాలిసిస్ ఆఫ్ జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ గివ్స్ జీనాన్ డయాక్సీ డైఫ్లోరైడ్. జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ జల విశ్లేషణ ద్వారా జీనాన్ డయాక్సీ డైఫ్లోరైడ్ని ఏర్పరుస్తుంది. సిలికాతో చర్య, రియాక్షన్ ఆఫ్ జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ విత్ సిలికా ప్లస్ SiO2, సిలికాతో ఇలా ఉంటుంది చర్య. సో హియర్ ఆన్ రియాక్షన్ విత్ సిలికా ఆల్సో ఇట్ గివ్స్ జీనాన్ డయాక్సీ డైఫ్లోరైడ్ ప్లస్ SiF4. ఓకే, and later this xenon డయాక్సీ డైఫ్లోరైడ్ XeO2F2 అనేది కొన్ని సందర్భాల్లో మళ్ళీ తిరిగి ఈ సిలికాతో చర్యలో పాల్గొంటుంది. ఇట్ పార్టిసిపేట్స్ ఇన్ రియాక్షన్ విత్ సిలికా టు గివ్ జీనాన్ ట్రయాక్సైడ్. దీంతో పాటుగా సిలికాన్ టెట్రాఫ్లోరైడ్ వస్తుంది, SiF4. సో ఇవన్నీ కూడా ఈ జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ యొక్క చర్యలు, రియాక్షన్స్. జీనాన్ ఆక్సిఫ్లోరైడ్ సిలికాతో చర్య జరిపితే ఏమొస్తుంది, జీనాన్ డయాక్సీ డైఫ్లోరైడ్ ప్లస్ జీనాన్ ట్రయాక్సైడ్. సో ఇవి జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ యొక్క రసాయన చర్యలు. దీస్ ఆర్ ది రియాక్షన్స్ ఆఫ్ ది జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్. నెక్స్ట్ లెట్ us see ది జీనాన్ డయాక్సీ డైఫ్లోరైడ్. నెక్స్ట్ది ఏంటంటే జీనాన్ డయాక్సీ డైఫ్లోరైడ్. దీని యొక్క నిర్మాణము అలాగే రసాయన ధర్మాలు చూద్దాం. ముందుగా తయారీ విధానాలు. వెన్ వీ ట్రీట్ జీనాన్ ట్రయాక్సైడ్ని జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్తో చర్యను అందించినప్పుడు మనకి ఈ జీనాన్ డయాక్సీ డైఫ్లోరైడ్ అనేది ఏర్పడుతుంది, XeO2F2. అదే ఇంకొక రియాక్షన్ కూడా ఇందాక చూసాము, జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ హైడ్రాలసిస్ జల విశ్లేషణం ద్వారా మనకు జీనాన్ డయాక్సీ డైఫ్లోరైడ్ అనేది ఏర్పడుతుంది, ప్లస్ 2HF. ఓకే, ఈ విధంగా ఉంటుంది రియాక్షన్. ఇంకొక రియాక్షన్ కూడా ఉంది, XeF6 జీనాన్ హెక్సాఫ్లోరైడ్తో దాని జల విశ్లేషణం ద్వారా కూడా దిస్ జీనాన్ హెక్సాఫ్లోరైడ్స్ హైడ్రాలిసిస్ ఆల్సో గివ్స్ జీనాన్ డయాక్సీ డైఫ్లోరైడ్. ఇక్కడ కూడా ఇదే వస్తుంది, ప్లస్ 4HF.
సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ xenon డయాక్సీ డైఫ్లోరైడ్. ఇవి xenon డయాక్సీ డైఫ్లోరైడ్ యొక్క కొన్ని తయారీ విధానాలు. ఇప్పుడు నిర్మాణం చూద్దాం. నిర్మాణంలో ఇక్కడ ఏంటంటే xenonది మళ్ళీ మనకు ఎలక్ట్రాన్ విన్యాసం తెలుసు. వీ నో ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ xenon. 5s2 5p6 5d 0. సో ఇప్పుడు ఉద్రిక్త స్థితిలో ఇన్ ద థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా ఉంటుందంటే 5s2 5p3 5d3. అంటే p ఆర్బిటాల్ నుండి 3 ఎలక్ట్రాన్లు d ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎలా రాస్తామంటే ఆర్బిటాల్లో ఇలా ఉంటుంది. p ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2 3. d ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి? 3. 1 2 3. ఇక్కడ హైబ్రిడైజేషన్ సంకరీకరణం ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాళ్ళు, అలాగే ఒక d ఆర్బిటాల్ సంకరీకరణంలో పాల్గొంటుంది. ఇది sp3d సంకరీకరణం. Here 1 s orbital, 3 p orbitals, 1 d orbital participates in hybridization sp3d hybridization to give 5 sp3d hybrid orbitals. In the 5 sp3d hybrid orbitals, ఈ 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఒక ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. 1 ఆర్బిటల్ ఈజ్ హ్యావింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ద రిమైనింగ్ 4 ఆర్ హ్యావింగ్ లోన్ ఎలక్ట్రాన్స్, లోన్ ఆర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. మిగిలిన 4 సంకర ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. అలాగే 2 సంకరీకరణం చెందినటువంటి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 2 అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ కంటైనింగ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. దీస్ హెల్ప్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ది పై బాండ్ విత్ ది ఆక్సిజన్స్. ఇక్కడ సంకరీకరణం చెందినటువంటి ఆర్బిటాల్లో ఉన్నటువంటి 2 ఒంటరి ఎలక్ట్రాన్లు పైబంధం ఆక్సిజన్తో పైబంధం యొక్క ఏర్పాటులో ఉపయోగపడతాయి. దాని వలన మనకు ఇక్కడ సంకరీకరణం sp3d కాబట్టి ట్రైగోనల్ బైపిరమిడల్ లాంటి నిర్మాణం రావాలి. కానీ ట్రైగోనల్ బైపిరమిడ్ నిర్మాణంలో ఒక మూలన ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉన్నటువంటి సంకర ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి ఆ నిర్మాణము కొద్దిగా మార్పు చెందుతుంది. Here the structure must be trigonal bipyramidal because the hybridization is sp3d, but at one side of the triangle lone pair orbital with lone pair of electrons is present. So the structure will not be trigonal bipyramidal, it will be slightly changed. దీన్ని సీసా నిర్మాణం అంటాం. సీసా అంటే పార్కులో ఉంటాయి కదా సీసాలు, అలా వాటిలాగా ఉంటుంది సీసా. ఇట్ మస్ట్ బి లైక్ దిస్ ట్రైగోనల్ బైపిరమిడల్. ఇక్కడ ఇలా ఉండాలి, కానీ ఒక వైపుకి ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఇక్కడ ఉంది కాబట్టి నిర్మాణము సీసా లాగా ఉంటుంది. దీన్ని సీసా స్ట్రక్చర్ అంటారు. సో ఈ విధంగా ఉంటుంది. ఇది డిస్టార్టెడ్ అంటారు, డిస్టార్టెడ్ షేప్. సో ఇక్కడ సంకరీకరణం ఏంటి? sp3d సంకరీకరణము. తర్వాత రసాయన ధర్మాలు చూసినట్లయితే ఒక చర్య రాస్తాను. ఆల్రెడీ ఇంతకు ముందటి దాంట్లో కూడా మనము ఒక రియాక్షన్ రాసాము. ఇక్కడ ఒక రియాక్షన్ రాస్తున్నాను. XeO2F2 హైడ్రాలిసిస్ రియాక్షన్ జల విశ్లేషణం ద్వారా ఇది జీనాన్ ట్రైఆక్సైడ్ని ఏర్పరుస్తుంది. XeO3 + 2HF. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఇది దీని యొక్క రసాయన చర్య. నెక్స్ట్ xenon oxidifluoride. xenon oxidifluoride F2 XeOF2 అంటారు దీన్ని. సో ప్రిపరేషన్ మెథడ్ ఏంటంటే సింపుల్. XeF4 అంటే xenon టెట్రాఫ్లోరైడ్ యొక్క హైడ్రాలిసిస్ జల విశ్లేషణం జరిపినప్పుడు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద xenon oxidifluoride లభిస్తుంది. XeOF2 + 2HF. ఓకే, స్ట్రక్చర్ నిర్మాణం సంగతి ఏంటంటే నిర్మాణం వరకు వచ్చేసరికి ఇక్కడ తెలుసు కదా xenon యొక్క బాహ్యకర్పర ఎలక్ట్రాన్ విన్యాసము ఔటర్ ఆర్బిటల్ కాన్ఫిగరేషన్ 5s2 5p6 అండ్ ఆల్సో 5d 0.
సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ ద ఎగ్జైటెడ్ స్టేట్, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, మొదటి ఉద్రిక్త స్థితి అలాగే రెండవ ఉద్రిక్త స్థితి, మొదటి మరియు రెండవ ఉద్రిక్త స్థితి, ఆఫ్టర్ ది సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ ది 2 electrons ఫ్రమ్ ది p ఆర్బిటాల్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు d ఆర్బిటాల్. 2 ఎలక్ట్రాన్లు p ఆర్బిటాల్ నుండి d ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. సో అప్పుడు ఏముంటుంది 5s2 5p4 5d2 అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆర్బిటాల్ వేద్దాము. 1 2 1 1 2. ఇప్పుడు సంకరీకరణము ఇక్కడ ఏంటంటే ఈ ఇందులోని ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్స్ అదేవిధంగా ఒక d ఆర్బిటాల్ సంకరీకరణం చెంది sp3d సంకరీకరణము. ద హైబ్రిడైజేషన్ ఈజ్ sp3d హైబ్రిడైజేషన్ ఫార్మింగ్ 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్. 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేవి ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇందులో ఒక ఆర్బిటాల్లోనేమో 2 ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి, 3 ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటాయి. 2 hybrid orbitals are having this lone pair of electrons, whereas the remaining 3 hybrid orbitals are having unpaired electrons, and the unhybridized orbital, one unhybridized orbital is having an unpaired electron. ఒక సంకరీకరణం చెందినటువంటి ఆర్బిటాల్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది ఆక్సిజన్తో ద్విబంధ ఏర్పాటులో ఉపయోగపడుతుంది. దిస్ electron unpaired electron present in the unhybridized orbital helps in the pi bond formation with the oxygen. So the structure will be like this. నిర్మాణం చూద్దాము. XE ట్రైగోనల్ బైపిరమిడల్ రావాలి, కానీ ఇక్కడ అందులో 2 ప్లేసుల్లో ఈ ఎలక్ట్రాన్ జంటలు ఉన్న ఆర్బిటాలు సంకర ఆర్బిటాలు ఉంటాయి. సో ఇట్ ఈస్ టీ షేప్డ్. దీన్ని ఏమంటారు? టీ షేప్ లాగా ఉంది కాబట్టి టీ షేప్ నిర్మాణము అంటారు దీన్ని. ఓకే, సో ఇది మన జీనాన్ యొక్క సమ్మేళనాల యొక్క నిర్మాణాలు, రసాయన చర్యలు, అలాగే వాటి యొక్క తయారీ విధానాలు అనేవి చూసాం. నెక్స్ట్ క్లాథరేట్ కాంపౌండ్స్. ఇంకొక టర్మ్ ఏంటంటే క్లాథరేట్ సమ్మేళనాలు, క్లాథరేట్ కాంపౌండ్స్. వీటిని ఏమంటారంటే క్లాథరేట్ కాంపౌండ్స్ని కేజ్ కాంపౌండ్స్, కేజ్ పంజరం వంటి సమ్మేళనాలు అంటారు. ఓకే, సో ఏంటంటే ఈ పవెల్ అనే శాస్త్రవేత్త ఈ సమ్మేళనాలని క్లాథరేట్స్ అని ఒక టర్మ్ అనేది ఈయనిచ్చాడు. ఎందుకంటే క్లాథరేట్స్ అంటే ఏంటంటే పూర్తిగా కప్పబడిన లేదా ఒక పంజరం వంటి నిర్మాణాలను క్లాథరేట్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ పంజరం అంటే కేజ్ టైప్ ఆఫ్ structures are called clathrates. Powell has given this term. So generally the inert or noble gases like argon, krypton, xenon, మెయిన్గా ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అనేవి చాలా రకాల సమ్మేళనాలు, ఇటువంటి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. వీటిల్లో ఏంటంటే ఈ వాయువులు అనేవి కొన్ని, అంటే ఏ వాయువులు అంటే ఈ జీనాను, క్రిప్టాను, ఆర్గాన్ వాయువులు ఇవి రకరకాల అకర్బన పదార్థాలలో వాటి మధ్య ఉన్న, అంటే అణువుల మధ్య ఉన్న గ్యాప్స్లో వెళ్ళి చేరుతాయి. అట్లా చేరి అక్కడ బంధించబడతాయి. అలా బంధించబడడం వలన ఏర్పడినటువంటి సమ్మేళనాలను క్లాథరేట్ సమ్మేళనాలు అంటారు. సాధారణంగా కర్బన పదార్థాలు అంటే ఈ ఫీనాలు, హైడ్రోక్వినోన్ వంటి వాటిలో ఈ వాయువులు, ఆదర్శ వాయువులు ముఖ్యంగా జీనాన్, క్రిప్టాన్, ఆర్గాన్ ఇవి వెళ్ళి చేరుతాయి. The argon, krypton, xenon, they form the compounds by they go and they enter the cavities of the crystal lattices of the organic and inorganic compounds. So they will be trapped inside. అవి లోపల బంధించబడతాయి ఈ వాయువులు.
అయితే బంధించబడడం అంటే వాటి పరిమాణం, అంటే వాటి సైజుకు తగ్గ క్యావిటీస్ అనేవి ఉంటాయి క్రిస్టల్ లాటిస్లో. ఆ సైజు తగ్గట్టు ఉన్న క్యావిటీస్ ఉంటే వెళ్ళి అక్కడ చేరుతాయి, మళ్ళీ బయటకు రావడానికి వాటికి వీలు కాదు. అధిక పీడనం అనేది ఉపయోగించినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఆ వాయువు, ఆదర్శ వాయువు అణువులు అనేవి వెళ్ళి స్ఫటిక జాలకంలో చిక్కుకుపోతాయి, వాటి స్ఫటిక జాలకంలో. సో ఈ ఆదర్శ వాయువులు లేదా ఈ జడ వాయువులు ఇట్లా లోపల బంధించబడి ఉండిపోతాయి ఆ కర్బన లేదా అకర్బన స్ఫటిక జాలకాల్లో. దే గెట్ ట్రాప్డ్ ఇన్ ది క్రిస్టల్ లాటిసెస్ ఆఫ్ ది ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్. సో దీస్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ ఎన్క్లషర్ ఆర్ క్లాథరేట్ కాంపౌండ్స్. ఈ విధంగా ఉన్న వాటిని ఈ క్లాథరేట్ సమ్మేళనాలు అంటారు, లేదా పంజరం వంటి సమ్మేళనాలు అంటారు. కేజ్ కాంపౌండ్స్, దీస్ ఆర్ కాల్డ్ కేజ్ కాంపౌండ్స్. సో సాధారణంగా ఏ పదార్థం అయితే ఈ విధంగా స్ఫటిక జాలకాన్ని ఇస్తుందో, అంటే దేని స్ఫటిక జాలకంలో అయితే ఈ ఆదర్శ వాయువు వెళ్ళి చిక్కుకుంటుందో దాని ఆ పదార్థాన్ని హోస్ట్ అంటారు, హోస్ట్. అలాగే ఏ ఆదర్శ వాయువు పరమాణువులైతే వెళ్ళి ఆ స్ఫటిక జాలకంలో చిక్కుకుంటాయో వాటిని గెస్ట్ అంటారు. అంటే ఈ కర్బన అకర్బన పదార్థాలు ఏవైతే ఉంటాయో వీటి స్ఫటిక జాలకంలోనైతే మన ఈ ఆదర్శ వాయు పరమాణువులు వెళ్ళి చిక్కుకుంటాయో వాటిని హోస్ట్ అంటారు. ఈ ఆదర్శ వాయు పరమాణువులని ఏమంటారు? గెస్ట్ అంటారు. సో ఈ దీంట్లో అంటే సంబంధం ఏంటి? ఇప్పుడు క్లాథరేట్ సమ్మేళనాల్లో హోస్ట్ గెస్ట్ సంబంధం అనేది ఉంటుంది. ఇందులో ఈ గెస్ట్ అంటే ఏంటంటే మన ఆదర్శ వాయు పరమాణువులు అనేవి వాండర్ వాల్ ఆకర్షణ బలాల వలన ఆ స్ఫటిక జాలకంలో చిక్కుకుపోతాయి. సో ఇక్కడ అందుకని ఎటువంటి రసాయన బంధం అనేది కనిపించదు ఈ సమ్మేళనాలలో. సో కొన్ని సందర్భాలలో అంటే సపోజ్ ఒక ఫీనాల్ అనే దాంట్లో ఫీనాల్ యొక్క స్ఫటికంలో మనము ఈ ఆర్గాను లేదా క్రిప్టాన్, జీనాన్ వీటిని పంపించాలనుకున్నప్పుడు అప్పుడు ఈ ఆదర్శవాయు పరమాణువులు అన్ని క్యావిటీస్ని ఫిలప్ చేయాలని ఏమీ లేదు, అన్ని ఖాళీలను అది కంప్లీట్గా వెళ్ళి అన్ని ఖాళీల్లో ఇవి నిండిపోవాలని లేదు అక్కడ. అంటే కొన్ని ఖాళీగా కూడా ఉండవచ్చు ఆ స్ఫటిక జాలకంలోని స్థానాలు. సో అంటే వీటిని మనము స్టైకియోమెట్రిక్ మళ్ళీ నాన్ స్టైకియోమెట్రిక్ సమ్మేళనాలు అని చెప్పేసి మళ్ళీ ఇంకా అంటాం దాన్ని బట్టి. అలాగే అంటే సాధారణంగా మనకు ఈ ఆర్గాన్ అనేది క్వీనాల్తో ఇది ఒక క్లాథరేట్ సమ్మేళనాన్ని ఏర్పరచగలదు. క్రిప్టాన్, జీనాన్ కూడా క్వీనాల్తో క్లాథరేట్ సమ్మేళనాలను ఏర్పరచగలవు. క్రిప్టాన్ అనేది మళ్ళీ ఈ హైడ్రోక్వినోన్తో కూడా క్లాథరేట్లను ఏర్పరచగలదు. సో క్లాథరేట్ సమ్మేళనాలు రెండు రకాలు ఏంటంటే గ్యాస్ హైడ్రేట్స్, క్వినాల్ క్లాథరేట్స్. రెండు రకాలు. మొదటిది ఏంటంటే గ్యాస్ హైడ్రేట్స్, రెండవది క్వినాల్ క్లాథరేట్స్. క్వినాల్ క్లాథరేట్స్. గ్యాస్ హైడ్రేట్స్ అంటే ఏంటంటే ఘనీభవించినటువంటి నీటిలో ఈ ఆర్గాను, క్రిప్టాన్, జీనాన్ వంటి వాయు పరమాణువులు చిక్కుకున్నప్పుడు వాటిని గ్యాస్ హైడ్రేట్స్ అంటారు. అంటే ది సాలిడ్ వాటర్ ఈజ్ ఎంట్రాపింగ్ ది ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ ఆటమ్స్. అండ్ క్వినాల్ క్లాథరేట్స్ అంటే ఏంటంటే ఈ క్వినాల్ లోపల ఆర్గాను, క్రిప్టాన్, జీనాన్ వంటి ఆదర్శ వాయు పరమాణువులు చిక్కుకోవడం, ఆ చిక్కుకుంటే ఏర్పడే సమ్మేళనాలు క్వినాల్ క్లాథరేట్స్. ది క్వినాల్ హ్యావింగ్ ఎంట్రాప్డ్ these noble gas atoms, argon, krypton, xenon. Okay, then those compounds are called commonly as quinol clatharates. అయితే ఈ క్లాథరేట్ సమ్మేళనాల యొక్క లక్షణాలు ఏంటంటే ఇవి సాధారణంగా మనము ఆ పదార్థాన్ని ద్రవీభవనం చెందించినప్పుడు ఏంటంటే ఆ పదార్థం నుండి ఈ వాయువులు బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు ఫీనాల్ కానివ్వండి, ఘనీభవించిన ఫీనాల్ని మళ్ళీ ద్రవీభవించాము, అప్పుడు ఏమవుతుంది, ఆ మధ్య గ్యాప్ ఇంకా పెరిగి, అణువుల మధ్య ఉన్న గ్యాప్ ఇంకా పెరిగి అందులోంచి ఈ పరమాణువులు బయటికి వెళ్ళిపోతాయి. అంటే చిక్కుకున్నటువంటివి
దాన్ని హోస్ట్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతాయి, డీకంపోజ్ అయిపోయాయి అంటాం. దిస్ కాంపౌండ్స్ విల్ బి డీకంపోజ్డ్ ఆన్ మెల్టింగ్ ఆర్ డిజల్యూషన్ ఆఫ్ కాంపౌండ్ ఇన్ ఎనీ సూటబుల్ సాల్వెంట్. అంటే ఫినాల్ని తీసుకెళ్ళి ఇంకేదైనా ఇతర ద్రావణిలో కలిపినప్పుడు కూడా ఈ క్లాథరేట్ సమ్మేళనం అనేది నశిస్తుంది. తర్వాత ఈ క్లాథరేట్ సమ్మేళనాలలో ఎటువంటి రసాయన బంధం ఉండదు కాబట్టి వీటిని శుద్ధమైనటువంటి సమ్మేళనాలను చెప్పరాదు. మామూలుగా ఈ కర్బన పదార్థాలు అసిటోను, ఫినాల్, క్వినాల్ ఇవి ఎట్లా అయితే పేర్లు ఇచ్చేస్తున్నామో వాటికి ఇక్కడ వీటికి ఏంటంటే ఒక ఖచ్చితమైనటువంటి రసాయన బంధం ఉండదు కాబట్టి మనం ఇక్కడ వీటికి అంటే చెప్పరాదు, ఇవి ఒకటే సమ్మేళనం అని చెప్పేసి మనము అనరాదు. వీ కెనాట్ కాల్ దెమ్ యాజ్ ఎ సింగిల్ కాంపౌండ్, ఓకే, ఆర్ గివ్ బికాస్ దెర్ ఆర్ నో స్పెసిఫిక్ కెమికల్ బాండ్స్ బిట్వీన్ ది గెస్ట్ అండ్ ది హోస్ట్ మాలిక్యూల్స్. Because they are only the weak intermolecular van der Waals attraction forces and not any covalent bond or ionic bond. అలాగే మామూలుగా ఈ హోస్ట్ నిర్మాణము క్లాథరేట్ ఏర్పడిన తర్వాత భిన్నంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్రే స్టడీస్ ద్వారా తెలిసింది. సాధారణంగా జీనాన్ క్లాథరేట్ అంటే నార్మల్గా జీనాను, క్రిప్టాను, ఆర్గాన్ వీటి క్లాథరేట్ల యొక్క స్థిరత్వాన్ని మనం పోల్చినప్పుడు జీనాన్ క్లాథరేట్ల యొక్క స్థిరత్వము అన్నింటికంటే అధికంగా ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసాము, జీనాన్ ఎక్కువగా ఈ ఆదర్శ వాయువుల్లో జీనానే ఎక్కువగా సమ్మేళనాలను ఏర్పరచగలిగింది. దానికి కారణం దానికి ఉన్నటువంటి తక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ విలువ. అన్నింటితో పోల్చినప్పుడు ఇతర ఆదర్శ వాయువులతో పోల్చినప్పుడు జీనాన్కి తక్కువ ఐపీ వాల్యూ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ బంధాల్లో పాల్గొని ఎక్కువ సమ్మేళనాలను ఏర్పరచగలుగుతుంది. అలాగే దీనికి స్థిరత్వం కూడా అధికంగా ఉంటుంది, ఎందుకంటే మంచిగా ఇది బలమైన బంధాలను ఏర్పరచగలదు ఇతర ఆదర్శ వాయువులతో పోల్చినప్పుడు. కాబట్టి జీనాన్ క్లాథరేట్లు కూడా ఇవి స్థిరత్వంతో ఉంటాయి అన్నింటికంటే ఎక్కువ. తర్వాత జీనాన్ తర్వాత క్రిప్టాన్ క్లాథరేట్స్కి ఎక్కువగా స్థిరత్వం ఉంటుంది. వాటి తర్వాత ఆర్గాన్ యొక్క క్లాథరేట్లు, అంటే క్లాథరేట్లు ఏర్పరిచే తర్వాత వాటి స్థిరత్వాన్ని చూసినప్పుడు జీనాన్ క్లాథరేట్ల స్థిరత్వం క్రిప్టాన్ క్లాథరేట్ల స్థిరత్వం కంటే అధికంగా ఉంటుంది. క్రిప్టాన్ క్లాథరేట్ల యొక్క స్థిరత్వం ఆర్గాన్ క్లాథరేట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ది స్టెబిలిటీ ఆఫ్ ది జీనాన్ క్లాథరేట్స్ ఈజ్ మోర్ దాన్ క్రిప్టాన్ క్లాథరేట్స్ అండ్ క్రిప్టాన్ క్లాథరేట్స్ స్టెబిలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ది ఆర్గాన్ క్లాథరేట్స్. అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఈజ్ దాట్ హీలియం అండ్ నియాన్, మిగిలినవి హీలియము, నియాన్ ఈ రెండు కూడా క్లాథరేట్లను ఏర్పరచలేవు. దానికి కారణం ఏంటంటే వీటి పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది, అల్ప పరిమాణం. helium neon has a smaller sizes so they can easily escape from the cage compounds. ఇవి ఏంటంటే చిక్కుకోకుండా ఉంటాయి. అంటే చిక్కుకోవాలి అంటే వాటికి కొద్దిగా పరిమాణం పెద్దగా ఉండాలి. వీటికి చిన్న పరిమాణం ఉండడం వలన ఆ రంధ్రాల నుండి బయటికి వెళ్ళిపోతాయి సులువుగా. కాబట్టి ఇవి క్లాథరేట్ను ఏర్పరచలేవు, హీలియం మరియు నియాన్. అయితే ఈ ముఖ్యంగా ఇంకోసారి చెప్పేది ఏంటంటే క్లాథరేట్ సమ్మేళనాలు ఏర్పడడానికి కారణం వాన్ డెర్ వాల్ శక్తులు. ఇక్కడ రసాయన బంధాలు అనేవి అసలు ఏర్పడవు. అయితే క్లాథరేట్ సమ్మేళనాల యొక్క అప్లికేషన్స్, అనువర్తనాలు ఏంటి? వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ది క్లాథరేట్ కాంపౌండ్? సమ్ వి విల్ డిస్కస్. క్రిప్టాన్ 85 క్లాథరేట్ అనేది ఒక సేఫ్ మరియు యూజ్ఫుల్ సోర్స్ బీటా రేడియేషన్కి. ఇది బీటా రేడియేషన్ని తయారు చేస్తుంది. బీటా రేడియేషన్, ఈ బీటా రేడియేషన్ దేని కొరకు ఉపయోగిస్తారంటే గాజెస్ యొక్క థిక్నెస్, మందము కొలవడానికి ఈ బీటా రేడియేషన్స్ని ఉపయోగిస్తారు. బీటా రేడియేషన్స్ ఇది క్రిప్టాన్ 85 నుండి ఉత్పన్నం అవుతుంది, క్లాథరేట్ నుండి. నెక్స్ట్ జీనాన్ 133 అనేది గామా రేడియేషన్ యొక్క సోర్సు. గామా రేడియేషన్ ఉత్పన్నం అవుతుంది జీనాన్ 133 క్లాథరేట్ నుండి. అలాగే ఈ క్లాథరేట్లు ఆదర్శ వాయువులను వేరు చేయడంలో కూడా ఉపయోగపడతాయి. వాటిని సపరేట్ చేయడానికి, ఆదర్శ వాయువులను సపరేట్ చేయడానికి క్లాథరేట్ అనేవి ఉపయోగపడతాయి. ఎందుకంటే హీలియం నియాన్ క్లాథరేట్లను ఏర్పరచలేవు. ఇతర ఈ ఆదర్శ వాయువులు క్లాథరేట్లను ఏర్పరచగలవు కాబట్టి ఆ విధంగా మనము ఆదర్శ వాయువులను కూడా వేరు చేయడంలో ఈ క్లాథరేట్లు ఉపయోగపడతాయి. అలాగే
కొన్ని రకాల అనెస్థెటిక్స్లో కూడా క్లాథరేట్లను ఉపయోగించడం జరిగింది. సో ఇవి క్లాథరేట్ సమ్మేళనాల యొక్క ప్రాముఖ్యత. క్లాథరేట్ కాంపౌండ్స్ క్రిప్టాన్ 85 ఇట్ ఈస్ ది సోర్స్ ఫర్ ది బీటా రేడియేషన్, వేరాజ్ xenon 133 is the source for the gamma radiation. And these clatharates are helpful in the separation of the noble gases, and along with that they also play an important role in the physiological action, like this xenon has some anesthetic action. Okay, also next, this is about the clatharate compounds. The next thing is anomalous behavior of helium. Helium యొక్క anomalous ప్రవర్తన, abnormal behavior, helium 2 అంటారు. హీలియం 2 యొక్క అనామలస్ బిహేవియర్. అయితే సాధారణంగా ఆదర్శ వాయువులను సులువుగా ద్రవీభవించలేమని చెప్పేసి మనము ఫస్ట్ లెక్చర్లోనే చెప్పుకోవడం జరిగింది. సో దానికి కారణం ఏంటంటే ఆదర్శ వాయువు పరమాణువులు స్థిరంగా ఉంటాయి. అయితే వాటి మధ్య ఆకర్షణలు చాలా తక్కువగా ఉండడం వలన వాటిని ద్రవీభవించలేము. అయితే మనకు హీలియం నుండి మనకు కిందకు వస్తున్న కొద్దీ ద్రవీభవించే శక్తి అనేది పెరుగుతుంది. అంటే మనం సులువుగా ద్రవీభవనం చెందించవచ్చు హీలియం నుండి ఆ వరుసలో కిందికి వస్తున్నప్పుడు, ఆ గ్రూప్లో కిందికి వస్తున్న కొద్దీ. సో అయితే కానీ హీలియంని అంత సులువుగా ద్రవీభవనం చెందించలేము. అయితే రకరకాల ఉష్ణోగ్రతల వద్ద ఇది రకరకాలుగా ప్రవర్తిస్తుంది. హీలియం 4.2 కెల్విన్ అంటే దగ్గరగా ఇది -268.8 degrees సెంటీగ్రేడ్ వద్ద ఇది ఉన్న హీలియంని హీలియం 1 అంటారు. అలాగే ఈ ఇంకా 2.2 కెల్విన్ వద్ద ఇంకా 2.2 కెల్విన్ అనేది అంటే -270.8 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఇది హీలియం 2గా మారుతుంది. ముందుగా 4.2 కెల్విన్ వద్దనేమో హీలియం 1గా ఉంటుంది. 2.2 కెల్విన్ వద్ద అది హీలియం 2గా మారుతుంది. ఈ 2.2 కెల్విన్ ఉష్ణోగ్రతని ఏమంటారంటే ఇది లాంబ్డా పాయింట్ అంటారు, పాయింట్ ఆఫ్ హీలియం. అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు మనం హీలియం 2 యొక్క అనామలస్ ప్రవర్తన గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాము. దాని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది హీలియం 2 అనేది ఒక సూపర్ లిక్విడ్స్ లేదా దీన్ని ఒక ఫ్లూయిడ్ అందాము, సూపర్ ఫ్లూయిడ్ అంటారు. ఓకే, సో దీనికి ఏంటంటే ఇది సాధారణంగా ఈ ఎలివేటెడ్ ఏరియాస్కి డిఫ్యూజ్ అవుతుంది. ఇది ఒక సూపర్ కండక్టర్గా ప్రవర్తిస్తుంది. అలాగే దీని సాధారణంగా హీలియం వాహకత కంటే కూడా హీలియం 2 యొక్క వాహకత 10⁶ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. హీలియం 2 వాహకత కండక్టివిటీ ఆఫ్ హీలియం 2 ఈజ్ 10⁶ టైమ్స్ గ్రేటర్ దాన్ ది హీలియం. నార్మల్ హీలియం కంటే కూడా హీలియం 2 యొక్క వాహకత 10⁶ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిది చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఈ విధంగా ఇది ఒక సూపర్ లిక్విడ్గా ప్రవర్తిస్తుంది. థ్యాంక్ యూ.